యాయీరు గారు యేసు ప్రభుని తీసుకురావడానికి వచ్చారు. యేసు ప్రభు వచ్చేసరికట ఆ ఇల్లంతా కూడా దేంతో నింపబడిందంటే పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళు ఉన్నారట. అంటే ఆల్రెడీ ఎవరు వచ్చేసారనమాట, లోపలికి మ్యూజిక్ పార్టీ వచ్చేసింది అనమాట. చచ్చిపోయింది కదా ఈ అమ్మాయి, మ్యూజిక్ పార్టీ వచ్చేసారు. పిల్లన గ్రోవులు వాయిస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, డప్పు డమారాలు వాయిస్తున్నారు. ఇల్లంతా వాళ్ళతో నిండిపోయింది. ఆ తర్వాత గొల్లు చేయువారు ఉన్నారట. ఏం చేస్తారంట వాళ్ళు? ఏడవడం వేరు, గొల్లు చేయడం వేరు. ముంబైలో ఏడ్చే వాళ్ళని అద్దెకిస్తారట. చెప్పండి, దేనికి ఇస్తారట? ఇదేంటి, ఇప్పుడు ముంబైలో ఎవరైనా చచ్చిపోతే ఏడట్లేదు ఎవరో, మరి చచ్చిపోయినప్పుడు ఏడవాలి కదా, ఏడుపులు వినబడాలి కదా అని చెప్పి కొన్ని అసోసియేషన్లు ఉంటాయి అక్కడ. ఏదో పేర్లు అనుకుంటా, బాంద్రా ఏడుపుల అసోసియేషన్ అనో, లేకపోతే న్యూ ముంబై ఏడుపుల అసోసియేషన్ అని ఏదో ఉంటుంది. వాళ్ళకి కొంత పేమెంట్ కట్టేస్తే బిలబలా మంది దిగిపోతారు, వ్యాన్లో పడిపోతారు. ఇంటికి వచ్చేసి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు చచ్చిపోయినా అంతలా ఏడవరేమో కానీ